నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు వి ప్రకాష్ గారు. సమకాలీన రాజకీయ అంశాలకి సంబంధించి తెలంగాణలో చోటు చేసుకుంటున్న పొలిటికల్ డెవలప్మెంట్స్ పైన వారితో కాసేపు మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం సార్. థ్యాంక్ యూ సార్. చూస్తున్నారు తెలంగాణలో పొలిటికల్ హీట్. అసలు టెక్నికల్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్ళారు అని ప్రజలందరూ అనుకున్నారు. నేను కప్పుకుంది గుడి కండువా, అది కాంగ్రెస్ కండువా కాదు అని వెళ్ళిన ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్యే అనటము, నేను ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అనటం. అసలు ఏ పార్టీలో ఉన్నారు, ఏ పార్టీ కండువాతో కొనసాగుతున్నారు అనేది కోల్పోయిన పార్టీకి వచ్చిన పార్టీ క్లారిటీ లేని ఒక స్టేట్మెంట్. అది దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఒక అభద్రతా భావము ఎమ్మెల్యేలలో ఉంది, ముఖ్యమంత్రిలో కూడా ఉంది. సాధారణంగా సరిపోని స్ట్రెంత్ వచ్చినప్పుడు ఎమ్మెల్యేలను తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ కేసీఆర్ గారు కూడా తన ముందు అనుకోలేదు 63 మంది ఎమ్మెల్యేలన్నా నాకు ఇంకెవరు అక్కర్లేదు అనుకున్నాడు. అయితే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ఒక ఎమ్మెల్సీని కొనడానికి ప్రయత్నం చేశాడో అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా సమాచారం సేకరించినప్పుడు వాళ్ళు చాలామంది ఎమ్మెల్యేలతో కూడా టచ్లో ఉన్నారు. కాబట్టి ఇది ఎమ్మెల్సీ ఒక్కరిని కొనడానితోనే ఆగదు, ఎమ్మెల్యేలను కూడా కొనడానికి ప్రయత్నం చేస్తున్నారు అని అప్పుడున్న ఇంటెలిజెన్స్ వాళ్ళు, కౌంటర్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్ చెప్పాయి. దాంతో ఆయన ఇంకా మనం ఒక 10 మంది ఎమ్మెల్యేలు పోయినా కూడా మన గవర్నమెంట్ పడిపోవద్దు, కాబట్టి ఎమ్మెల్యేలను మనం తీసుకుందాం అని చెప్పేసి ఏకంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ను మంత్రి చేశాడు. అది జరిగింది. అది సేమ్ అదే సిచ్యువేషన్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఫేస్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ఆల్రెడీ 64 మంది ఉన్నారు, సిపిఐతో కలిసి 65, తర్వాత వచ్చిన బై ఎలక్షన్లో కంటోన్మెంట్ గెలిచింది, వాళ్ళకే 65 వచ్చాయి. ఇంకొక ఓటు ఎట్లాగో ఎక్స్ట్రా ఉంది. మజ్లిస్ వాళ్ళు కూడా ఇప్పుడు కంప్లీట్గా ప్లేట్ ఫిరాయించి అటువైపు వెళ్ళారు. వాళ్ళ సహజం, అది పొద్దుతిరుగుడు పువ్వులాగా ఎవరు అధికారంలో ఉంటే అటువైపు వాళ్ళ ఆస్తుల సంరక్షణ, వాళ్ళ ఇవన్నీ ఉంటాయి, వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి మజ్లిస్తో కలిపితే ఆల్రెడీ 70 దాటారు. అయినా కూడా ఒక అభద్రతా భావం రేవంత్ రెడ్డిని వెంటాడుతూ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్లో ఒక అనైక్యత ఉంది, అది బయటపడుతుంది, ఎప్పుడో ఒకరోజు బయటపడుతుంది. రేవంత్ రెడ్డి తప్పులను కౌంట్ చేస్తున్నారు. అధికార పక్షంలో ఉన్నా కూడా భౌతికంగానే ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు, మానసికంగా టీడీపీలోనే ఉన్నాడు. అయితే అనుకోకుండా అక్కడ ఆంధ్రలో బీజేపీతో పొత్తు వచ్చింది చంద్రబాబు నాయుడుకి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ అనుమానంగా చూస్తున్నది రేవంత్ రెడ్డిని. ఇతను చంద్రబాబు కంట్రోల్లో ఉంటాడు, వాళ్ళకి అంతా తెలుసు. ఈయన పిసిసి ప్రెసిడెంట్ కావడానికి సహాయం చేసింది చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్లో పంపింది ఆయనే. కాబట్టి ఈయన నమ్మొచ్చా, ఈయన ట్రస్ట్ చేయొచ్చా, ఒక అనుమానంతో వాళ్ళు చూస్తున్నారు. అదే సమయంలో ఈయన తప్పులు ఒకదాని తర్వాత ఒకటి ఎక్కువైతున్నాయి. ఎదుగుతాడేమో అనుకుంటే ఆయన ఇమ్మెచ్యూర్డ్గానే వ్యవహరిస్తున్నాడు. ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ పదవి ఆయనకు అలంకారం కాదు, పదవికి తను ఒక భూషణంలా ఉండాలి. అంటే ఆయన వల్ల ఆ పదవికి హోదా, గౌరవం పెరగాలి. కానీ రేవంత్ రెడ్డి ఇప్పటికీ 9 నెలలు అయినా కూడా మినిమం బేసిక్ లక్షణాలు కూడా సంతరించుకోలేదు. ఆయన నేర్చుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. రాష్ట్ర రెవెన్యూ పెంచడానికి ఎటువంటి ప్రయత్నం ఇప్పటివరకు చేయలేదు. ఏ విధానాన్ని ప్రకటించలేదు, రోడ్ మ్యాప్ లేదు. ఎంతసేపు కేసీఆర్ని తిట్టుకుంటూ, టీఆర్ఎస్ని తిట్టుకుంటూ కాలయాపన చేస్తూ వస్తున్నాడు. రెండవది, ప్రజలలో వ్యతిరేకత రావడానికి ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోవడం, రైతు భరోసా లాంటి ఇప్పటికి ఇవ్వలేకపోవడం, ఇచ్చిన ఈ రుణమాఫీ కూడా సరిగా అమలు చేయలేకపోవడం, ఏమనంటే ఖజానా డబ్బు లేదు అని చెప్పడం. ఈ హైడ్రాతో ఇంకా నెగటివ్ ఇమేజ్ సంతరించుకున్నాడు. ఒక సెక్షన్లో స్టార్టింగ్లో మంచి ఇమేజ్ వచ్చింది, చెరువులను తను మళ్ళీ ప్రొటెక్ట్ చేస్తున్నాడు. బట్ దీని వెనకాల రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయనేది మెల్లమెల్లగా బయటకు వస్తున్నాయి. తర్వాత పేదల బస్తీలను కూడా కూలగొట్టే ప్రయత్నాలు చేయడం, నోటీసులు ఇవ్వడం, ఇదంతా కూడా కొంత ఆయన పట్ల వ్యతిరేకతను ఢిల్లీ దాకా క్యారీ చేస్తున్నాయి. ఇక్కడ జరుగుతూ ఉన్న ఇష్యూస్, పొలిటికల్ డెవలప్మెంట్స్ అన్ని కాంగ్రెస్ హైకమాండ్ వరకు చేరుతున్నాయంటారు. అంటే రేవంత్ చేస్తున్న పనులు కావచ్చు, తీసుకుంటున్న డెసిషన్స్ పైన అక్కడికి ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ వెళ్తున్నాయా? ఇప్పుడు రేవంత్ రెడ్డిని దించడానికి 3-4 ఎప్పుడు డేగ కళ్ళతో చూస్తున్నారు. ఆ విషయం రేవంత్ రెడ్డి గారికి తెలుసు. అయితే ఎప్పుడు ఆయన దించేస్తారు అనే ఒక అభద్రతా భావం ఆయనకున్నది. ఏ ఛాన్స్ వచ్చినా వదిలిపెట్టొద్దని వీళ్ళకున్నది. ఇది బయటికి అందరూ ఐక్యంగా ఉన్నట్టు కనబడతారు, ఒక దగ్గర కూర్చుంటారు, పక్క పక్కన కలిసి ప్రెస్ మీట్లు పెడతారు,
క్యాబినెట్ లో కూడా కలిసి డిసిషన్లు తీసుకుంటారు. బట్ ఎవరి లోపల వాళ్ళకు రాజకీయ ఎజెండా ఉంది. చాలా సీనియర్స్ అంతా పక్కకు ఉన్నారు. అందరికంటే జూనియర్, పార్టీలో జూనియర్, వయసులో జూనియర్, అనుభవంలో జూనియర్. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఎక్కడ ఉండనిస్తారు ఆయన్ని? అవకాశం కోసం వాళ్ళు వేయి కళ్ళతో చూస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది? రేవంత్ రెడ్డి సొంత బలము 30-35 ఎమ్మెల్యేలే. అంటే ఇప్పుడు మజ్లిస్ సపోర్ట్ ఇచ్చినా, బీఆర్ఎస్ నుంచి 10 మంది వచ్చినా ఆయన స్థితి సరిపోదు. ఇంకొకటి ఏం జరిగిందంటే, చాలా కాలంగా ఆయన అధిష్టానానికి ఏం చెప్తున్నాడంటే, లెజిస్లేచర్ పార్టీని విలీనం చేసుకుంటాం. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీని కేసీఆర్ విలీనం చేసుకున్నాడు. కాబట్టి బీఆర్ఎస్ పక్షాన్ని, మొత్తంగా శాసనసభ పక్షాన్ని 2/3 విలీనం చేసుకుంటాను నేను అని చెప్పి మాట ఇచ్చాడు. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే, 1985లో ఆర్టికల్ 52 రాజ్యాంగ సవరణ, ఈ 10th షెడ్యూల్ ని తీసుకొచ్చింది, ఈ యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ, కాంగ్రెస్. దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలన్నది రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ మొన్నటి ఎలక్షన్ లో ఇక్కడే చెప్పారు, ఇదే గడ్డ మీద. ఎవరైనా పార్టీ మారితే మళ్ళీ వాళ్ళు రాజీనామా చేసి పోటీ చేయాలా. అయితే మన పార్టీ ఇచ్చిన దానికి భిన్నంగా మీరు ఎందుకు వ్యవహరిస్తున్నారు? వాళ్ళ అవసరమా నీకు? వాళ్ళని తీసుకోమని చెప్పి అధిష్టానం చెప్పలే. ఈయన అభద్రతా భావం కోసం వాళ్ళని తీసుకుంటున్నాడు. కాబట్టి రిజైన్ చేసి తీసుకురమ్మని చెప్పారు. వాళ్ళు రిజైన్ చేయట్లేదు. రిజైన్ చేస్తే బై ఎలక్షన్ వస్తే గెలుస్తారో లేదో తెలియదు. ఇటువంటి పరిస్థితుల వల్ల ఆయన అక్కడ మాట ఏమి ఇచ్చాడంటే, 26 మంది ఎమ్మెల్యేలు నాకు టచ్ లో ఉన్నారు, ఎక్కువ మంది, నేను వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి అధికారికంగానే వాళ్ళ పక్షాన్ని విలీనం చేసుకుంటా, కేసీఆర్ కూడా అట్లాగే చేశాడు అని. సార్ చూశారు వాళ్ళు, అది జరగడం లేదు. దీనికి ఉన్న హైడ్రాక్ లింక్ ఉంది. ఎట్లా అంటే, రూరల్లో ఎమ్మెల్యేలను తన దిక్కులు తెచ్చుకోవడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బిల్లులు ఇవ్వనని చెప్పేసి మొండికేశాడు. పోచారం లాంటి వాళ్ళు కూడా చేసిన పనులు, అందరూ వాళ్ళ కార్యకర్తలు, సర్పంచులు వాళ్ళందరూ కూడా లక్షల రూపాయలు పెట్టి పనులు చేశారు. కేసీఆర్ అప్పుడు ఎలక్షన్ అయిపోయినాక చూద్దామని చెప్పి బిల్లులు ఇవ్వలేదు. ఆ బిల్లులు ఇవ్వడానికి వాళ్ళ ప్రలోభాలకు గురి చేసి వాళ్ళకి తెచ్చుకున్నాడు తన దిక్కు. సిటీలో జిహెచ్ఎంసీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి బిల్లులు ఇచ్చేది ఏముండదు. కాబట్టి ఈ ఎమ్మెల్యే అంటే ఎట్లా లొంగ తీసుకోవాలి? ఇలా గాంధీ పోయిందంటే, గాంధీ అప్పుడే పోవాల్సి ఉండే. చంద్రబాబు వచ్చి అడిగినప్పుడే, ప్రకాష్ గౌడ్ పోయినప్పుడు గాంధీ పోవాలి. మరి ఎందుకు పోలేదు అంటే, గాంధీ చిన్నప్పటి నుంచి కూడా కొంత వామపక్ష భావాలతో పెరిగాడు, కన్విక్షన్ ఉన్నాడు, ఎన్టీఆర్ మనిషి ఇవన్నీ ఉండే, దూరంగా ఉన్నాడు, కొంత విలువలున్న మనిషి. ఏమైందంటే, ఈ కూల్చివేతలన్నీ కూడా ఆయన కాన్స్టిట్యున్సీ జరిగాయి. ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన నాగార్జునని ఇబ్బంది పెట్టాడు. అక్కడ ఆక్రమణలు ఏమన్నా జరిగితే ఎక్కువగా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే బిల్డర్స్ ఉన్నారు, వాళ్ళే ఉంటాయి. ఇప్పుడు అమీన్పూర్ లో కానీ ఎక్కడ కూడా గాంధీకి అదొక పెద్ద సమస్య అయిపోయింది. అంటే ఈయన ఉద్దేశం కూడా హైడ్రాను అకస్మాత్తుగా తీసుకురావడము ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ అంత ఆదరబాదరగా రాత్రి తీసుకురావడానికి కారణం ఏంది? కన్వెన్షన్ ఊలగొట్టడానికి కారణం ఏంది అని అంటే, ఎమ్మెల్యేల మీద ఒత్తిడి పెంచాలి. అర్బన్ ఎమ్మెల్యేలు అందరూ బీఆర్ఎస్. ఒకరు ఇబ్రాహీంపట్నం కాంగ్రెస్ వచ్చింది, రాజా సింగ్ ఇక్కడ గోషామాల్లో బీజేపీ వచ్చింది. ఇంకా బీఆర్ఎస్ అండ్ మజ్లిస్ వాళ్ళు సరెండర్ అయ్యారు. ఇంకా కావాల్సింది ఎవరు? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. వీళ్ళని తన దిక్కు తెచ్చుకొని ఈ పక్షాన్ని కలుపుకోవాలి, లెజిస్లేచర్ పార్టీని కలుపుకోవాలనే దాంతో రేవంత్ రెడ్డి గారు ఈ హైడ్రా వెనకాల ఉన్న దురుద్దేశం ఆయనది. బట్ ఎలాంటి పొలిటికల్ ఎజెండా లేదు, హైడ్రా నిష్పాక్షపాతంగా పనిచేస్తుంది. రంగనాథ్కి లేదు. రంగనాథ్ నేను అభిమానిస్తా, చాలా మంచి ఆఫీసర్. మీ ఇంటర్వ్యూ కూడా చూశాను నేను. రంగనాథ్ గారిలో 100% ఆయన డ్యూటీ మైండెడ్, ఎటువంటి ప్రలోభాలకు గురిగాడు, ఎటువంటి ఒత్తిళ్లకు గురిగాడు. కానీ అటువంటి మంచి ఆఫీసర్ తోని ఇటువంటి పథకాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు చట్టబద్ధంగా ఉండే విధంగా పనిచేయాలి అని ఆయన చెప్పాలి. అట్లా ముఖ్యమంత్రి గారు చట్టానికి లోబడే ఉండండి మీరు అని అన్నప్పుడు కన్వెన్షన్ కూలగొట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక 95% అది పట్టా ల్యాండ్, ఒక 5% అది బఫర్ జోన్ కానీ ఎఫ్టీఎల్ కానీ. మరి నోటీస్ ఇచ్చి ఆ 5% తగ్గించుకోమని చెప్పొచ్చు కదా. అప్పుడు కేసీఆర్ గారు కూడా గోడ కూలగొట్టారు కన్వెన్షన్ది.
బట్ ఆయన ఎంతవరకు పోయిండు అంటే బఫర్ జోన్ వరకే పోయాడు. తర్వాత దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఏదో కోర్టు ఆయన స్టే తెచ్చాడు, దాంతో వాళ్ళు వదిలేశారు. ఆయన ఏదో కాంప్రమైజ్ అయ్యాడని ప్రజలు అనుకుంటారు, బట్ ఆ స్టేటస్ కో ఆర్డర్స్ ఇచ్చింది కోర్టు. అందుకని కేసీఆర్ దాన్ని ఏం చేయలేకపోయాడు. బట్ నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ కూల్చడానికి రాజకీయ కారణాలు ఏమైనా కనిపిస్తున్నాయి దీని వెనక? అంటే ఒక పని చేసినప్పుడు ప్రజలందరి దృష్టిని ఆకర్షించాలంటే ఒక సెలబ్రిటీని కొట్టాలి. ఒక ఇంటర్నేషనల్ పాపులారిటీ ఉన్న వ్యక్తి, ఒక సామాజిక వర్గంలో అందరు ఆరాధించే వ్యక్తి, దేశంలో ప్రజలందరికీ నాగార్జున ఆరాధ్యుడే సినిమా యాక్టర్గా. తెలిసిన వ్యక్తిని అంత పెద్ద ఆయననే డిస్టర్బ్ చేశాడు అని అంటే ఈయన ఎవరిని వదిలేడు అని ఒక మెసేజ్ ఇచ్చాడు. ఆ మెసేజ్ వెనకాల డబ్బు సంపాదించే ఆలోచన కూడా రేవంత్ రెడ్డి గారికి ఉంటే ఉండొచ్చు. అది అందరి లోపల ఉన్న ఒక అనుమానం, అది నివృత్తి కావాలి. అనుమానం ఏంటంటే ఇంత పెద్ద ఆయనే కొట్టిండు అంటే మిగతా బిల్డర్స్ అంతా డబ్బు సంచులు పట్టుకొని వస్తారు. కాబట్టి తనకు ఒక రాజకీయంగానే కాకుండా ఆర్థికంగా కూడా ప్రయోజనం ఉంటుంది అనేది ఒక భయానిక వాతావరణాన్ని కల్పించాలంటే ఒక సెలబ్రిటీని కొట్టాలి. తర్వాత ఎమ్మెల్యేల మీద ఒత్తిడి బాగా పెరుగుతుంది. నాగార్జున లాంటి టచ్ చేసినాక ఆ సామాజిక వర్గం అంతా ఒకటైతుంది కదా, ఒకటైంది. చంద్రబాబు దగ్గర పోయారు, ఒత్తిడి తెచ్చారు. ఫైనల్గా ఏంటంటే రాజీ పడ్డాడు. ఏంటంటే కన్వెన్షన్ హాల్ పోతే పోయింది, నీకు బహుళ అంతస్తుల భవనాలకు నేను అనుమతిస్తా, కట్టుకోమని చెప్పాడు. ఇంకో 1 year తర్వాత చూడండి ఎన్ కన్వెన్షన్ హాల్ దగ్గర బహుళ అంతస్తుల భవనాలు, హై రైజ్ బిల్డింగ్స్ వస్తాయి. దానివల్ల నాగార్జున బెనిఫిట్ అవుతుంది. విన్ విన్ సిచ్యువేషన్. రేవంత్ రెడ్డికి బెనిఫిట్ అయింది, నాగార్జున బెనిఫిట్ అవుతుంది. ఓకే. సో ఈ హైడ్రా అనేది స్టార్టింగ్ ఒక 1 month బ్యాక్ వచ్చిన 2-3 రోజులు ఉన్న అగ్రెసివ్నెస్ ఇప్పుడు మధ్యలో అండ్ తర్వాత నెక్స్ట్ ఏమైనా తగ్గుతుంది అంటారా? బాగా తగ్గింది, బాగా తగ్గింది. షేడ్స్ కనిపిస్తున్నాయి హైడ్రా బాగా తగ్గింది, పక్కదారి పట్టింది. ఏ రకంగా? ఫస్ట్ ఏంటంటే ఇందులో చాలా లోపాలున్నాయి అమ్మా హైడ్రాలో. మీరు మళ్ళీ రంగనాథ్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇవన్నీ కూడా అడగండి. లోపాలను సవరించుకుంటూ వెళ్తాం అంటున్నారు ఆయన. సాధ్యం కదమ్మా, చాలా ఉన్న ఇష్యూస్ అఫ్ కోర్స్ నా దృష్టికి వస్తున్నాయి, కానీ చూస్తాను అన్ని స్టడీ చేసి వెళ్ళాల్సిన అంశం ఉంది అని అన్నారు. నేను అడ్వకేట్ గా చెప్తున్నా, రంగనాథ్ గారు నోటీస్ ఇచ్చిన ప్రతి కేసులో కోర్టు స్టే వస్తుంది, కోర్టు ప్రజల పక్షం వహిస్తుంది. ఎందుకు అంటే ఎన్ని లోపాలున్నాయో మీకు చెప్తాను. నంబర్ 1, ఇక్కడ ఉన్నాయి చాలా వరకు పట్టా భూములు చెరువులలో. చెరువులలో పట్టా భూములు ఉన్నప్పుడు దానికి ఒక ఓనర్ ఉన్నాడు కదా, నా భూమిని నేను కట్టుకుంటాను అన్నాడు. ఎప్పటిదాకా పర్మిషన్లు ఇచ్చినాయి గవర్నమెంట్స్? ఎవరి భూమిలో వాళ్ళు కట్టుకోవడానికి కోర్ట్స్ అనుమతించినాయి. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ జడ్జిమెంట్స్ వచ్చేదాకా 90s లో, అప్పటిదాకా అవన్నీ లీగలే కదా, ఇల్లీగల్ కాదు కదా. చెరువులలో కాంక్రిటైజ్ చేయకూడదు, చెరువులను పట్టా భూములైనా కూడా అందులో భవన నిర్మాణాలు చేపట్టకూడదు అనే జడ్జిమెంట్ వచ్చేదాకా అవి లీగల్. అవి వాటిల్లో పోయి నువ్వు ఎట్లా డిస్టర్బ్ చేస్తావు? వాళ్ళు అప్పుడు చట్టబద్ధంగా కట్టుకున్నారు. చెరువులలో పట్టాలు ఇచ్చింది గవర్నమెంట్, ఎందుకంటే గవర్నమెంట్ భూమి కూడా ఉంది చెరువులలో. గవర్నమెంట్ భూములలో పట్టాలు ఇచ్చింది. అల్వాల్ చెరువులో ఇచ్చింది, అస్మత్పేట చెరువులో ఇచ్చింది. ఏ చెరువులో చూసినా పట్టాలు ఉంటాయి సిక్కం భూములలో. కాబట్టి నంబర్ 1 ఏంటంటే అవన్నీ అంతకుముందు లీగల్. అవి అంతకుముందు లీగల్ అయిన వాటిని నువ్వు ఎట్లా కూలగొడతావు? ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత దానికి ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టాలి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కంటే ముందు, తర్వాత. ఆ తర్వాత వాటిని టచ్ చేయడానికి వీళ్ళకి అధికారం ఉంది. అంతకంటే ముందు టచ్ చేస్తే కోర్టు ఒప్పుకోదు. రెండవ పాయింట్, అక్రమ నిర్మాణాలైనా కూడా అకస్మాత్తుగా పోయి కూలగొట్టడానికి లేదు, కోర్టు అనుమతి తీసుకోవాలి. ఇప్పుడు సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ఒకవేళ అక్రమంగా ఎవరైనా వాటిలలో ఉన్నప్పుడు డైరెక్ట్గా పోయి వాళ్ళని ఎవిక్ట్ చేసే అధికారం ఓనర్కు కూడా లేదు. సైబరాబాద్ వాళ్ళకు ఇచ్చిన గైడ్ లైన్స్లో ఉంది. ఎవరైనా ఆ కబ్జాదారులను కోర్టు ద్వారా తొలగించాలి. నేరుగా పోతే లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది, తొలగించడానికి లేదు. అట్లనే అక్రమంగా నిర్మాణాలు చేసిన వాళ్ళే కూల్చాలంటే ప్రభుత్వం కోర్టు పర్మిషన్ తీసుకొని కూల్చాలి. నేరుగా పోయి బుల్డోజర్స్ తోని మిషనరీని ధ్వంసం చేయడము, రాత్రి వాళ్ళ మీద పోయి అటాక్ చేయడము, మినిమం టైం ఇవ్వకపోవడము, నోటీసులు ఇచ్చినామని చెప్పి ఇవ్వకుండా సంతకాలు ఫోర్జరీ చేయడము, దానికి అతికిచ్చినామని చెప్పి ఒక ప్రూఫ్ చూపెట్టడం, ఇవన్నీ కూడా ఇల్లీగల్. ఇట్లా బుల్డోజ్ చేయకూడదు. ఇది కాంగ్రెస్ విధానం కూడా కాదు.
కాబట్టి ఈ వీటి విషయంలో కూడా రేవంత్ రెడ్డి మీద అధిష్టానం నుంచి ఒత్తిడి వచ్చింది. ఇక్కడ కూల్చిన రోజే ఎన్కన్వెన్షన్ కూల్చిన రోజే ప్రియాంక గాంధీ అక్కడ ప్రెస్ మీట్లో మహారాష్ట్రలో మధ్యప్రదేశ్లో బుల్డోజ్ చేయకూడదు, అధికారం చేతిలో ఉన్నది కదా అని చెప్పి బీజేపీ మీద కామెంట్ చేసింది. ఇవన్నీ ఉంటాయి. మూడోది ఏంటంటే హైడ్రాకు కావాల్సిన జవసత్వాలు సమకూర్చాలి. హైడ్రాను హైదరాబాద్కే పరిమితం చేయకూడదు. హైడ్రా మొత్తం తెలంగాణ అంతా కూడా ఇంప్లిమెంట్ చేయాలి, మిగతా అర్బన్ ఏరియాస్ కరీంనగర్ ఇవన్నీ కూడా. తర్వాత గవర్నమెంట్ చేసిన కబ్జాలు కూడా ఉన్నాయి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వైలేషన్ చేసి ట్యాంక్ బండ్ దగ్గర కావచ్చు, బయట కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు బుద్ధ భవన్ కూడా అలానే ఉంది. కాకపోతే ప్రభుత్వ ఆస్తులు కాబట్టి వాటి మీద కొంత కన్సిడరేషన్ ఉంటుంది. ఉండదు కోర్టు ముందు ప్రభుత్వమైనా ప్రజలైనా ఒకటే. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎగ్జామ్షన్ ఇవ్వలేదు ప్రభుత్వ అధికారులకు. ప్రభుత్వం ఏమన్నా కూడా కూల్చేయాలనే చెప్పింది. జడ్జిమెంట్స్ ఉన్నాయి. ప్రభుత్వం కూడా రూల్స్ వైలేట్ చేయడానికి లేదు. బట్ గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఎన్కన్వెన్షన్ ఒకవేళ నాగార్జున చేసిన అంటే ఐ మీన్ పట్టా భూమిలో కొంత కన్స్ట్రక్షన్ చేసిన సాధారణ ప్రజలు ఇల్లు కట్టుకున్న అక్కడ ఉన్న కొన్ని క్లాజెస్ ని మార్చి పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంటది, మార్చాల్సిన విచక్షణ అధికారం ప్రభుత్వం చొరబడి తీసుకోవచ్చు అని చెప్పిన ఇంటర్వ్యూ కూడా ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలా చెప్పిన వ్యక్తి అధికారంలోకి రాగానే ఇంత అగ్రెసివ్ గా ఎందుకు మారిపోయారు రేవంత్ గారు అనేది. వాల్యూస్ లేవు కదమ్మా, విలువలు లేవు కదా. రాజకీయ నాయకుల లోపల విలువలు ఎక్కడనే చెప్పండి. ఎంతో కొంత నాకైతే ఈ మొత్తం తెలంగాణను పరిపాలించిన వాళ్ళ సమైక్య రాష్ట్రంలో కానీ కొంత వెంగళరావు గారు, మళ్ళా తర్వాత చెన్నారెడ్డి గారు, ఈయన కేసీఆర్ గారే ఎంతో కొంత విలువలను పాటించారు. పివి నరసింహారావు గారు, ఈ మిగతా వాళ్ళు ఎవరి లోపల ఆ వాల్యూస్ కనబడాయి మనకు. అన్ని వాళ్ళు సొంత వ్యవహారంలాగా నడిపారు ప్రభుత్వాలు. ఈయన కూడా నడిపాడు కేసీఆర్ గారు కూడా, కానీ ఈ రకంగా చేయలేదు ఆయన. కాబట్టి రేవంత్ రెడ్డి గారు విలువలకు కట్టుబడి ఉండే మనిషి అయితే కాదు. ఆ సీటును కాపాడుకోవడానికి, డబ్బు సంపాదించడానికి ఏ మార్గాన్నైనా అనుసరిస్తున్నాడు ఆయన. లాస్ట్ 9 months ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఏదైనా చేయగలుగుతాడు ఆయన, ఇవన్నీ ఏది పట్టించుకోడు. బట్ వాళ్ళ బ్రదర్ తిరుపతి రెడ్డి గారికి కూడా నోటీసులు ఇచ్చారు, సాధారణ ప్రజలకి ఇచ్చారు, ఎవరిని కూడా మేము తారతమ్య భేదం చూడట్లేదు అని చెప్పి చెప్తూ ఉన్నారు. నోటీసులు ఇచ్చాడు కానీ ఏం చేస్తున్నాడు, ఏం చేయలేడు కదా. ఇప్పుడు తిరుపతి రెడ్డి గారు కూడా కోర్టు పోయి స్టే తెచ్చుకోవచ్చు. ఇంకోటి దుర్గం చెరువు 3 వంతుల ఆక్రమణలు అయినాయని ఎన్నడో కోర్టు తీర్పిచ్చింది. మరి ఏం చేశారు? పోయిన గవర్నమెంట్ ఏం చేయాలి, ఈ గవర్నమెంట్ ఏం చేయాలి? ఇప్పుడు కూడా నోటీసులతోనే పరిమితం అవుతుంది. అది నోటీసులతో స్టేలు తెచ్చుకుంటారు, వాళ్ళే చెప్తారు పోయి స్టే తెచ్చుకోమని. గత 10 ఏళ్ళు కేసీఆర్ గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ పాయింట్ లో అయితే వాళ్ళు డెవలప్మెంట్ నెక్స్ట్ హైదరాబాద్ ది బెస్ట్ హైదరాబాద్ అని చెప్పి ఫ్యూచర్ సిటీని చూపించారు. లైక్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అవ్వచ్చు, గచ్చిబౌలి, కోకాపేట, తెల్లాపూర్ ఇలాంటి ఏరియాస్ ఎక్కువగా కూడా అక్కడే హై రైజ్ బిల్డింగ్స్ అనేవి మనం చూసాం. ఇప్పుడు హైడ్రా ఎస్పెషల్లీ ఆ ఏరియాస్ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిందని చెప్పుకున్న డెవలప్మెంట్ మీదనే ఫోకస్ చేయబోతుందా అంటే వాళ్ళ టార్గెట్ ఎమ్మెల్యేలు. ఇప్పుడు గాంధీ వచ్చినట్టే కాంగ్రెస్ లోకి, ఆయన ఏం చెప్పుకున్నా కూడా ఆయన కాంగ్రెస్ లో ఉన్నట్టు. ఎందుకంటే దేవుని కండువాలు రేవంత్ రెడ్డి దగ్గర ఎందుకు కప్పుకోవాలి? ఇదేదో ఆయన పబ్లిక్ అది ఇచ్చారు కదా అంచనాల కమిటీ చైర్మన్ గా, అది సాంప్రదాయబద్ధంగా అది ప్రతిపక్షానికి ఇవ్వాలి. అయితే ఎందుకు చెప్పుకుంటుండు అంటే అది పోకుండా ఉండటానికి, అది కేబినెట్ ర్యాంక్ కదా. అయితే నేను టిఆర్ఎస్ ఉన్నా అని చెప్పుకోవడం ఎందుకు అంటే ఈ పదవి ఎక్కడ పోతుందో అని. బట్ మానసికంగా ఆయన రేవంత్ రెడ్డితోని ఒత్తిళ్ళ వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు. బట్ ఒకసారి ఎమ్మెల్యేలు చేరిపోయిన తర్వాత ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది అక్కడ పనిచేస్తుంది. రేవంత్ రెడ్డి ఆ కాన్స్టిట్యున్సీ ముట్టాడు. ఇంకా ఒకవేళ ముట్టినా కూడా వాళ్ళు పోయి ఏదో డబ్బు ముట్లు అప్పచెప్తారు, అది జరుగుతుంది. అది తర్వాత ఈ ఎఫ్టిఎల్ డిసైడ్ చేయడం కానీ, బఫర్ జోన్ డిసైడ్ చేయడం కానీ ఒక ఖచ్చితమైన నియమ నిబంధనలు లేవు. ముందు వాటిని ఫ్రేమ్ చేయాలి. ఒక ఎఫ్టిఎల్లో కట్టిన స్ట్రక్చర్ని అంటే పెరిఫెరీలా బయటపడేయాలంటే ఇరిగేషన్ అధికారులు బయటపడేయగలుగుతారు. ఎందుకంటే దాని క్రైటీరియా ఏంది అసలు? వెనకటి రోజుల్లో ఈ వేరు ఉండేది, మత్తడి అలుగు దున్నికేటప్పుడు ఎన్ని నీళ్ళు అయితే ఉంటాయో ఆ ప్రాంతాన్ని ఎఫ్టిఎల్ అనేవాళ్ళు, ఫుల్ ట్యాంక్ లెవెల్. చాలా వరకు అలుగులు తగ్గించేశారు. కట్ట ఉంది, చెరువు కట్ట, డిబెట్మెంట్ ఇవన్నీ ఉంటాయి.
ఆ పరిధిలో ఎన్ని నీళ్ళు ఆగుతాయి అనే దాన్ని బట్టి అక్కడ మార్క్ ఉంటుంది. మనం ఒక 10 ఏళ్ల కింద చెరువు నిండినా కూడా 10 ఏళ్ల తర్వాత ఆ మార్క్ కనబడుతుంది, నీళ్లు నిండిన మార్క్. ఆ మార్క్స్ని బట్టి కూడా ఐడెంటిఫై చేయొచ్చు మాక్సిమం ఎంత హైట్ వరకు మార్క్ ఉంది అనేది. మూడోది ఏంటంటే నీళ్లు నిండిన ప్రాంతము అనేది ఒక క్రైటీరియా అయినప్పుడు, కట్ట ఒక క్రైటీరియా అయినప్పుడు, అలుగు ఒక క్రైటీరియా అయినప్పుడు, నిజాం కాలం నాటి రికార్డ్స్ కూడా ఒక క్రైటీరియాగా తీసుకోవచ్చు. ఈ 4 ఎక్కడ పొసగవు, ఒకదానికోటి వేరియేషన్ ఉంటాయి. అయితే ఇప్పుడు ఇతన్ని బయటపడేయాలనుకుంటే ఇంజనీర్ల చేతిలో ఈ అవకాశం ఉంది. అతన్ని ఇబ్బంది పెట్టాలంటే కూడా ఇంజనీర్ల చేతిలో అవకాశం ఉంది. ఒక పారామీటర్లో బయటపడేయచ్చు, ఇంకో పారామీటర్ తీసుకుంటే అతన్ని FTL చూపెట్టచ్చు. ఇట్లున్నప్పుడు ఏది డిసైడ్ చేస్తారు, ఎవరు డిసైడ్ చేస్తారు? డబ్బు ప్రభావం ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. కాబట్టి టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం జరిగింది అనేది కూడా నేను చెప్తాను, ఎందుకంటే నేను చైర్మన్గా ఉన్నాను జలవనరుల అభివృద్ధి సంస్థకి. 185 చెరువులే మనకు డిటెక్ట్ అయినాయి ఎప్పటి వరకు, 2014 నాటికి. కేసీఆర్ రాగానే సర్వే చేయించాడు, మిషన్ కాకతీయ పథకం టేకప్ చేశాడు. అర్బన్ లేక్స్ కూడా కొన్ని మిషన్ కాకతీయలో పెట్టి ఆ డబ్బుతో ఏం చేశారంటే FTLను డిసైడ్ చేసి రామకృష్ణాపురం చెరువు కావచ్చు, ఇట్లాంటి కొన్ని సైకిల్ ట్రాక్లు, వాకింగ్ ట్రాక్స్, ఎందుకంటే మళ్ళీ ఫర్దర్ కబ్జా జరగకుండా ఉండటానికి. ఇప్పుడు ఈ 52 చెరువులు ఏవైతే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ బిల్డర్స్కి ఇచ్చారో బ్యూటిఫికేషన్లో భాగంగా, ఇది కూడా కబ్జాలు చేయడానికి కాదు, కబ్జాలను ఆపడానికి. ఎందుకంటే వాళ్ళు పెరిఫెరీలో డెవలప్మెంట్ చేస్తారు, అక్కడ అపార్ట్మెంట్స్ కట్టడానికి లేదు. FTL ఆల్రెడీ డిసైడ్ చేసే వాళ్ళకి ఇచ్చారు, ఆ FTLను కూడా నోటిఫై చేశారు, నోటిఫై చేసినా ఇచ్చారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి తరఫున మాట్లాడే వాళ్ళు కాంగ్రెస్ విశ్లేషకులు కావచ్చు, వాళ్ళకు సంబంధించిన పార్టీ వాళ్ళు కావచ్చు, టిఆర్ఎస్ ఇట్లా 52 చెరువులను కార్పొరేట్లకు ఇచ్చేసి కబ్జాలకు అఫీషియల్ గానే పాల్పడ్డది అని చెప్తున్నారు. ఇది 100కి 100 అబద్ధం. అట్లా ట్రాక్ వేసినాక కబ్జా కాదమ్మా చెరువు. అది ఆయన చేసింది కేటీఆర్ గారు. గొప్ప పని కేటీఆర్ గారు ఏం చేశారంటే, మీరు కూడా ఫోకస్ చేయట్లేదు. ఖమ్మం లాంటి మారుమూల ప్రాంతాలన్నీ వరదల్లో మునిగిపోతున్నాయి, బట్ ఎప్పుడు చిన్న వానకే మునిగిపోయే హైదరాబాద్ లో ఈసారి వరదలు ఎందుకు రాలేదు? ఏం చేస్తారు రాలేదు చెప్పండి? మీరు ఫోకస్ చేయలేదు. హైదరాబాద్ లో పడలేదా భారీ వర్షాలు? పడ్డాయి. అంతకుముందు ఎందుకు 60 మంది 50 మంది అండర్ గ్రౌండ్ పైప్ లైన్ సిస్టమ్ కావచ్చు, లేదంటే SNDP అని ఒక ప్రోగ్రామ్, మీరు దాని మీద మీరు ప్రజలకు అందజేయండి. SNDP మీదనే అధికారులతో ఇంటర్వ్యూ చేయండి, అక్కడ కాలనీల వాళ్ళతో ఇంటర్వ్యూ చేయండి. ఈ ఫాక్స్ సాగర్ ఇట్లా ఓవర్ఫ్లో కాగానే కింద ఉన్న అపార్ట్మెంట్స్ అని బాజ్పల్లి అవన్నీ నిండేది. ఎందుకైతే లేవు అంటే వాళ్ళు మెయిన్ రోడ్స్ అన్ని కూడా తీసేసి, ఎందుకంటే ఆ వాటర్ పోవడానికి ఏర్పాటు లేకపోయేసరికి మెయిన్ రోడ్స్ తీసేసి కింద నాలాలు పెట్టి పైనుంచి స్లాబ్ వేశారు. ఆ వరద అంతా కూడా అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళిపోయి మూసిలో కలిసింది. దాదాపు 800-900 కోట్లు ఖర్చు చేశారు SNDP ప్రోగ్రామ్ లో. ఒక చెరువుగా చాలా చెరువులు. ఇది గ్రేట్ కదా, అది కేసీఆర్ గవర్నమెంట్ చేసిన మంచి పని కదా, అది దాని గురించి మాట్లాడట్లేదు. ఇంకోటి, ప్రతి చెరువుకి FTL డిసైడ్ చేయాలనేది వాళ్ళు ప్రయత్నం చేశారు. దాదాపు 185 చెరువులలో 52 చెరువులను నోటిఫై చేశారు, ఇంకో 60-70 చెరువులు FTL డిసైడ్ చేశారు. ఇంకా కొన్నిటి ఎందుకు డిసైడ్ చేయలేదంటే ఇట్లాంటి సంక్లిష్టతలు వచ్చినాయి. దేన్ని బట్టి చేయాలి? పట్టా భూములలో. ఇంకోటి ఏంటంటే హ్యూమన్ ఫేస్ అనేది కేసీఆర్ గవర్నమెంట్కి ఉంది, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లేదు. మానవ కోణం ఉండాలి కదా, చట్టాలు ఉంటాయి. ప్రజాస్వామ్యంలో చట్టాలు ప్రజల కోసం చేయబడ్డాయి, ప్రజలను ఇబ్బంది పెట్టేటి అవి ప్రజల కోసం చేయబడ్డ చట్టాలు కారాదు కదా. అంటే ఇక్కడ పేదలు ఎవరు లేదు, మొత్తం పెత్తందారులు. ఈ రోజు కూడా మార్నింగ్ ఆ పెరేడ్ లో రేవంత్ రెడ్డి గారు చేసిన కమెంట్స్ మీరు చూసి ఉంటారు. ఉన్నోళ్ళంతా కూడా ఎత్తిపోసింది, కింద ఉన్నోళ్ళంతా తాగాల, మీరు అన్వాంటెడ్ వేస్టేజ్ అంతా కిందికి ఓవర్ఫ్లో అవుతుంటే అది చాలా పెద్ద సమస్య ఇది. అందుకే కేటీఆర్ గవర్నమెంట్ లో కేటీఆర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్ ఉన్నప్పుడు 3600 కోట్లతోనే STPలు పెట్టాడు. ఇప్పుడు చాలా వరకు కంప్లీట్ అయినాయి, ఈయన పోయి రిబ్బన్లుగా తెచ్చడం ఉన్నది. STP పెట్టిన ఉద్దేశం కూడా అదే కదా, వాటర్ని ప్యూరిఫై చేసి కిందికి వదలాలని. మూసీ మీద కూడా నాలాస్ అన్నిటిని ఐడెంటిఫై చేసింది BRS గవర్నమెంటే. ఇప్పుడు దాన్నే ఈయన కొనసాగిస్తాను నేనని చెప్తున్నాడు. అంటే దీనికి సమాధానం అక్కడ ఆయన మాట్లాడాల్సిన అది కాదమ్మా. ఆయన ఏంటంటే ఈ చెరువులల్లా బస్తీలు ఏర్పడ్డాయి. ఇప్పుడు తెలంగాణ రాకముందు, అంతకంటే ముందు కూడా మన 69-70 ఆ ప్రాంతంలో మొదటిసారి తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు
అప్పటికి 400-500 కంటే బస్తీలు లేవు సిటీల్లో. 300 బస్తీలే ఉండేది అప్పుడు. ఇప్పుడు 2000 పైన 2500 పైన బస్తీలు వచ్చినాయి. ఈ బస్తీలు అన్ని కూడా ఎక్కువ భాగం నాలాల మీద, చెరువుల మీద, బఫర్ జోన్లల్లా, చెరువు శిఖంలల్లా అక్కడ ఏర్పడ్డాయి. వీళ్ళంతా పేదవాళ్ళు. చెరువును నిజంగానే కాపాడాలి, FTL వరకు ఎవరిని ఉండకుండా చూడాలి, ఈ బస్తీలను కూడా తొలగించాలి. కానీ దానికి పద్ధతి ఉంటుంది. వీళ్ళు అక్కడ హై రైజ్ బిల్డింగ్స్ కట్టి ఎక్కడైతే కొంత అవకాశం ఉందో ఈ బస్తీలను అక్కడ షిఫ్ట్ చేసి ఆ బస్తీలను తీసేసి కాపాడాలి, ఆ నాలాలను రివైవ్ చేయాలి. నేను జలవనరుల పరిరక్షణ కోసం అంకితభావంతో పనిచేసే వ్యక్తిని. భారతదేశంలో ఉన్న నదుల మీద నేను NGOs తరఫున చైర్మన్ ఉన్నాను ఇవాళ. కాబట్టి నేను కోరుకుంటాను రేవంత్ రెడ్డి చేసే పని, కానీ ఈ రకంగా బుల్డోజ్ చేసి కాదు, వెనక నుంచి గుడిసెలు వేసుకొని ఉన్న నోటీసులు ఇచ్చి కాదు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కంటే ముందు కూడా అఫీషియల్ గా పట్టాలు ఇచ్చి వాళ్ళు సొంత డబ్బులతో ఇల్లు కట్టుకున్నాయి, కూల్చే అధికారం నీకు లేదు, సేకరించే అధికారం ఉంది. చెరువును పరిరక్షించడానికి ఆ బస్తీని అంతా కూడా వాళ్ళ కంపెన్సేషన్ ఇచ్చి లేదా వాళ్ళకు మంచి ఇండ్లలో వాళ్ళను ఉంచి కేసీఆర్ చేశారు. ట్యాంక్ బండ్ పక్కన ఇప్పుడు ఇదే బుద్ధ భవన్ కెనకాల మనం పోతున్నాం, డబుల్ బెడ్రూమ్ హౌసెస్, అది బఫర్ జోనే కదా. అయినా కూడా ఏంటంటే వాళ్ళందరినీ అకామిడేట్ చేశారు. అంటే ఆ పద్ధతులు నేనైతే ఆయన ఇంకో మాట కూడా చెప్పాను కేసీఆర్ గారికి, ఓల్డ్ సిటీని అంతా కూడా వన్ ఆఫ్టర్ అనదర్ మీరు అట్లా చేయండి సార్, బాగుంటది, పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు, మురికి కూపాలలో ఉంటున్నారు, అది అంటే మజ్లిస్ వాళ్ళు చేయనిస్తారా అన్నాడు. ఎందుకంటే వాళ్ళ ఓట్లు కావాలంటే వాళ్ళు ఇంకా అధోగతిలోనే ఉండాలి. రైట్. సో ఇప్పుడు ఈ కమింగ్ టు పాయింట్ సార్, ఎమ్మెల్యేస్ ఈ విషయం పైన ఉప ఎన్నికలు వస్తాయి, రాబోతున్నాయి అనేది ఒక చర్చ జరుగుతుంది. నిజంగా అది జరిగే పని అంటారా? వస్తాయి, కానీ ఇంత తొందర రావు. ఎందుకంటే హైకోర్టు కూడా ఏం చెప్పింది, నెల రోజుల్లో షెడ్యూల్ను నిర్ణయించండి అన్నారు. నెల రోజుల్లో నిర్ణయం తీసుకోండి అనలే. ఆ షెడ్యూల్ను ఎంతకాలమైనా కొనసాగించవచ్చు. ఒక 6 నెలలో 1 year అయిన తర్వాత మళ్ళీ పిటిషనర్స్ మళ్ళీ హైకోర్టును అప్రోచ్ అవుతారు. మీరు షెడ్యూల్ నిర్ణయించమంటే వాళ్ళు నిర్ణయించింది కానీ సాగదీస్తున్నారు. దానికి కూడా వాళ్ళు ఏం చెప్తారు, స్పీకర్ గారు ఒకవేళ హైకోర్టు అడిగితే ఏం చెప్తాడు, వాళ్ళు సహకరిస్తలేరు, నేను విచారణ పిలిస్తే రావట్లేదు, వాయిదాలు వేయాల్సి వస్తున్నది, ఇట్లాంటివన్నీ చెప్తారు. కాబట్టి అది మీకు గుర్తుండాలి, కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో కేసీఆర్ గారే స్వయంగా పిటిషనర్, కేంద్ర మంత్రిగా ఉండి పార్టీ అధ్యక్షుని హోదాలో వీళ్ళు మా పార్టీ నుంచి అఫీషియల్ గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు వీళ్ళు కాంగ్రెస్ కండవ కప్పుకున్నారు, వాళ్ళు డిస్క్వాలిఫై చేయమన్నప్పుడు ఎన్నికలకు 3 నెలల ముందు డిస్క్వాలిఫై చేశాడు కిరణ్ కుమార్ రెడ్డి. ఉపయోగం ఏమున్నది, బై ఎలక్షన్ రాదుగా. అట్లా జరిగే అవకాశం ఒకటి ఉంది. ఒకవేళ కోర్టు కనుక షెడ్యూల్ నిర్ణయించమంటే ఏళ్ళకేళ్ళు జరపమని కాదు, మీరు ఫలానా డేట్ లోపల ఇమీడియట్ నిర్ణయం తీసుకోవాల్సిందే అని కనుక ఖచ్చితంగా పెడితే అప్పుడు డిస్క్వాలిఫై అవుతారు. ఒకవేళ వాళ్ళు కాకపోయినా వాళ్ళు చేయకపోయినా కోర్టు చేస్తుంది. బట్ 4 weeks గడువు అనేది మనము స్పీకర్ కి వాళ్ళు అది దేనికి నిర్ణయం కోసం కాదు, షెడ్యూల్ కోసం. షెడ్యూల్ ఎంతకాలమైనా లాగొచ్చు. సో ఇప్పుడు స్పీకర్ డెవలప్మెంట్స్ ఎట్లా ఉండొచ్చు అంటారు? ఎలా తను స్పీకర్ వినాలని ఏం లేదు హైకోర్టు ఆర్డర్స్ ని, ఇది సపరేట్ వ్యవస్థ కదా. కాబట్టి కోర్టే ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవచ్చు. ఈ రెండింటి మధ్య క్లాష్ వచ్చినప్పుడు కోర్టుది పై చేయి అవుతుంది. బట్ స్వతంత్రంగా వ్యవహరించే అధికారం స్పీకర్కు ఉన్నది. అక్కడ ఏ కోర్టు ఆంక్షలు కూడా లెజిస్లేచర్ పరిధిలో పనిచేయవు. బట్ షెడ్యూల్ 10 ప్రకారంగా ఏంటంటే డిక్లేర్ చేయాలి, కోర్టు అన్న చేయాలి, స్పీకర్ అన్న చేయాలి. కాబట్టి కొంతకాలం నడుస్తుంది. ఇంకా ఒకవేళ కనుక ఈ లోపలనే 26 మంది ఎమ్మెల్యేలను తను తెచ్చుకొని ఆ పార్టీనే విలీనం చేసుకున్నప్పుడు ఇది వీగిపోతుంది కోర్టులో. బట్ యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం చేసినప్పుడు హైకోర్టు కూడా దాన్ని కన్సిడర్ చేస్తుంది. బట్ ఈ సిచ్యువేషన్స్ అన్ని చూస్తున్నప్పుడు మిగతా ఎమ్మెల్యేస్ ఎవరైతే వెళ్ళాలి, ఆ పక్క గోడ దూకుదాము అని ఎదురు చూసే వాళ్ళు డెసిషన్ తీసుకుంటారా? మారే అవకాశం ఉంది? అసలు ఇష్టపూర్వకంగా ఒక దానం నాగేందర్ తప్ప ఏ ఎమ్మెల్యే కూడా దానిలోకి పోలేదు. బిడ్డ కోసం కడియం సేరు పోయాడు, తన కోసం నాగేందర్ పోయాడు, ఆయనకున్న ఆస్తులు కాపాడుకోవడం ఇంకేదో. బట్ ఈ ఇద్దరు తప్ప ఎవరు ఇష్టపూర్వకంగా అలా పోలే, ఒత్తిళ్లకు లోనైపోయారు. కాబట్టి ఇప్పుడున్న వాళ్ళు కూడా ఒత్తిళ్లకు లోనైతున్నారు.
కానీ వాళ్ళని వెంటాడే భయం ఏం తెలుసా? డిస్క్వాలిఫై అయినాక మళ్ళీ గెలుస్తామా? ఎందుకంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయట్లేదు. ఈ కూల్చివేతలలో బస్తీలు కూడా ఉన్నాయి కాబట్టి హైదరాబాద్లో కాంగ్రెస్కి ఇదివరకే ఉనికి లేదు. ఇప్పుడు ఇంకా వ్యతిరేకత పెంచుకుంటాను. అందులో పోతే మనం ఎట్లా గెలుస్తాం? ఇట్లాంటి అన్ని ఎడ్యుకేటెడ్ ఓటర్స్ ఎక్కువ ఉన్న ప్రాంతం ఇవన్నీ ఉన్నాయమ్మా. కాబట్టి వాళ్ళను వెంటాడుతున్న భయాలు ఏంటంటే మళ్ళీ ఎలక్షన్లో పోతే గెలవకపోవచ్చు. రెండవది, రాబోయే రోజుల్లో మళ్ళీ బీఆర్ఎస్కే అనుకూల వాతావరణం వచ్చే పరిస్థితి ఉన్నది, ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి అని ఆ సంశయంలో ఆగిపోతున్నారు. బట్ 26 మంది అయితే ఎప్పటికీ రేవంత్ రెడ్డికి దొరకరు. లెజిస్లేచర్ పార్టీగా బీఆర్ఎస్ అందులో పోదు. పోయిన వాళ్ళది త్రిశంకు స్వర్గమే. వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనుకూలంగా మాట్లాడలేరు. ఎందుకంటే మేము బీఆర్ఎస్ అని చెప్పుకుంటాను. టెక్నికల్ గా వాళ్ళు బీఆర్ఎస్ఏ. రెండవది, ఇక్కడున్న ప్రతిపక్షాన్ని విమర్శించలేరు. ఇంకా వాళ్ళది మౌన వీక్షకులు అవుతారు. వాళ్ళు అసెంబ్లీలో పక్క కూర్చొని పోతారు. వాళ్ళు మాట్లాడే వాయిస్ ఉండదు. వాళ్ళు సాక్షాత్తు ప్రజల గొంతుకగా ఉండాల్సిన ఈ ఎమ్మెల్యేలంతా వాళ్ళు వాయిస్లెస్ అయిపోతారు, సైలెంట్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి వాళ్ళని ఎన్నుకున్న ప్రజలకు వాళ్ళు ఏం సమాధానాలు చెప్తారని చూడాల్సిన అవసరం. రైట్ సార్, వన్ మోర్ క్వశ్చన్. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి కూడా ఇప్పటికీ ఒక 100 సార్లు ఉంటారు ఫోర్త్ సిటీ, న్యూ సిటీ అని చెప్పి. ఎందుకు సార్ ఆయనకి హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఏ బాధ నచ్చలేదా? ఫోర్త్ సిటీ పైన ఎందుకు అంత ఫ్యాంటసీ, అంటే ఎందుకు ఇష్టం చూపిస్తున్నారు? అక్కడ ఏం డెవలప్ చేయాలి అని రేవంత్ రెడ్డి గారికి ఉన్న ఆలోచన కావచ్చు, ఇంటెన్షన్స్ ఏంటి టువర్డ్స్ కాంగ్రెస్ పార్టీ? వీళ్ళు ప్రజలను టార్గెట్ చేసి పరిపాలించడం లేదు. ప్రజలకు ఏం కావాలి, ప్రజల అవసరాలు ఏంటి, నా ముద్ర ఉండాలి. కాబట్టి ఆ ఫోర్త్ సిటీ అంటే రేవంత్ రెడ్డి పేరు కనబడాలి. రెండవది ఏంటంటే అక్కడ ఫార్మాసిటీ కోసం కేసీఆర్ గారు ఒక 12-13 వేల ఎకరాలు సేకరించాడు. ఇంకో 7-8 వేల ఎకరాలు పైప్ లైన్ లో ఉన్నది. అయితే దాన్ని ఫార్మాసిటీ కోసం కాకుండా ఈ ఫోర్త్ సిటీ కోసం దీన్ని అన్ని రకాలుగా నేను డెవలప్ చేస్తాను ఒకటి హామీ ఇస్తున్నాడు. ఇప్పుడు ఎందుకు దాన్ని ముందుకు తీసుకొస్తున్నాడు అంటే రియల్ ఎస్టేట్ డమాల్ అన్నది. మీరు పోయి ఎంక్వైరీ చేసినా కూడా రియల్ ఎస్టేట్ ద్వారా వచ్చే ఇన్కమ్ సగానికి పడిపోయింది ఈ 2 నెలల్లో. ఎందుకు నాకు అర్థం కాలేదు. అదంతా మీడియా సృష్టి, ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర అని మాట్లాడుతూ ఉన్నప్పుడు నిజంగానే డమాల్ అయ్యింది. ఇది మనకు సాక్ష్యాధారాలతో మీకు తెలవాలంటే ఇక్కడ కూర్చొని ఒక ఫోన్ కొట్టండి సబ్ రిజిస్ట్రార్స్ కి. లాస్ట్ మంత్ మీ ఆఫీస్ నుంచి ఎంత రెవెన్యూ ఉంది, లేదా డైరెక్ట్ హెడ్ ఆఫీస్ లో ఉన్న రిజిస్ట్రార్ ఉంటది కదా, ఆ రిజిస్ట్రార్ కి డీజీ ఉంటారు, డైరెక్టర్ జనరల్ రిజిస్ట్రేషన్స్. ఆయన ఫోన్ చేసి మంత్లీ ఇన్కమ్ పెరుగుతున్నదా తగ్గుతున్నదా? హైదరాబాద్ అంటారా ఎందుకు పడిపోయింది? హైడ్రా ఒక ప్రధాన కారణం. కానీ ఖజానాలు లూటీ చేశారు, లంకె బిందెలు ఉన్నాయి అనుకుంటే ఖాళీ కుండలు ఉన్నాయి, మా దగ్గర డబ్బే లేదు అన్నప్పుడు డెవలప్మెంట్ ఉండదు. డెవలప్మెంట్ లేనప్పుడు ఎవరు రారు, ఇన్వెస్ట్ చేయరు, ఇమ్యూనిటీస్ ఉండవు. కాబట్టి ఒక రాంగ్ మెసేజ్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి. రావడమే ఖజానా ఖాళీ అంటే ఎందుకు వస్తారమ్మా? తర్వాత ఆల్రెడీ తెలంగాణ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏదైతే కన్స్ట్రక్షన్ అయిన ఏరియా ఉన్నదో కొన్ని కోట్ల స్క్వేర్ ఫీట్ ఏరియా ఖాళీ ఉంది, అవి నిండట్లేదు. ఇంకో ఫోర్త్ సిటీ కడితే ఎవరు వచ్చి ఉంటారు అక్కడ? ఫోర్త్ సిటీ ఎవరు కడతారు? గవర్నమెంట్ కట్టదు కదా. ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మొత్తం గవర్నమెంట్ కట్టిందా? గవర్నమెంట్ ఎమ్యూనిటీస్ ఇస్తుంది. ఆడ ఎమ్యూనిటీస్ ఇవ్వడానికి కూడా లేవు కదా నీ దగ్గర డబ్బులు. ఖాళీ ఖజానా అంటే ఎవరు నమ్మి నీ దగ్గర ఇన్వెస్ట్ చేయాలి? ఇప్పుడు ఫార్మాలో ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి, వాళ్ళని కాదని ఇప్పుడు అక్కడ వేరే డెవలప్ చేస్తారంటున్నావు, వాళ్ళు ఏం కావాలి? ఇట్లాంటివన్నీ సమస్యలు ఉన్నాయి. రెండవది, ఓన్లీ హై రైజ్ బిల్డింగ్సే అభివృద్ధికి సంకేతమా? బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి అంటే ఏంటంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కాదు అభివృద్ధి, డబుల్ డిజిట్ ఎకనామికల్ గ్రోత్. ఒక స్టేజ్లో అయితే 21% పోయింది. కోవిడ్ కంటే ముందున్న సంవత్సరము 21% ఎకనామిక్ గ్రోత్ చూపెట్టగలిగారు. తర్వాత 45-50 వేల కోట్లు ఉన్న 59 వేల కోట్ల రాబడులు 2014లో ఉంటే దాదాపు 1,50,000 కోట్లు దాటింది అది 2023 నాటికి. మరి నీకు ఇన్ని రెట్ల అభివృద్ధి అక్కడ కనబడ్డది. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగినాయి, ఆత్మహత్యలు తగ్గినాయి, వలసలు తగ్గినాయి, వలసలు రివర్స్ అయినాయి కూడా. తర్వాత అగ్రికల్చర్ గ్రోత్ విపరీతంగా పెరిగింది. 45 లక్షల మెట్రిక్ టన్ను నుంచి 3.5 కోట్ల మెట్రిక్ టన్నులకు ధాన్యం పోయింది.
20 లక్షల ఎకరాల పంటలు పండిన దగ్గర నుంచి ఏది సాగునీటి వసతితో ప్రభుత్వం ఇచ్చిన సాగునీటి వసతి 80 లక్షల ఎకరాలకు పోయింది. అది మిషన్ కాకతీయ ద్వారా 3-4 లక్షల ఎకరాలు పండే చెరువు కింద 15 లక్షల ఎకరాలు పండింది. ఇదంతా గ్రోత్, ప్రజల జీవన ప్రమాణాలు పెరగడమే నిజమైన అభివృద్ధి. దానికి నీ దగ్గర ప్రణాళికే లేదు కదా. ఇప్పుడు కేసీఆర్ గారిని తప్పబడుతున్నావు, నీ విధానం ఏందో చెప్పవు, ఎంతసేపు అప్పులు అంటావు, జరిగిన అభివృద్ధిని చూపెట్టావు, మరి ఒక రాంగ్ ప్రొజెక్షన్. ఇంకోటి, మొన్న ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సు జరిగింది, సమ్మిట్ లో ఒక బుక్ రిలీజ్ చేసింది గవర్నమెంట్, ఈ 4 సిటీకి సంబంధించింది. ఆ బుక్ లో విధ్వంసమైంది, 100 ఏళ్ళ విధ్వంసమైంది, 50 ఏళ్ళ విధ్వంసమైంది అని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అద్భుతమైన గ్రోత్ లాస్ట్ 10 ఏళ్ళు జరిగిందని ఆ బుక్ లో చూపెట్టారు. మీరు ఆ బుక్ తెప్పించి మీరు వీడియో రికార్డ్ చేయండి. ప్రతి రంగంలో జరిగిన గ్రోత్ గురించి ఆ బుక్ లో మెన్షన్ చేశారు. సైబర్ అది పేరు పెట్టారు, అదేది న్యూయార్క్ లో ఉంటుంది కదా ట్విన్ టవర్స్ ఏమన్నా మనం, అది ఆ పేరుతో వాళ్ళు రిలీజ్ చేశారు దాన్ని. బిజినెస్ సంబంధించి ఎంకరేజ్ చేయడం కోసం ఇన్వెస్టర్లకు ఇచ్చిన బుక్ అది. మరి అందులో ప్రతి పేరాల 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని రాసావు కదా నువ్వు. మరి ప్రజల కళ్ళు కప్పి ఇంగ్లీష్ లో రాస్తే ప్రజలకు అర్థం కాదా? ఛానల్స్ లేవా, సోషల్ మీడియా లేదా? అంటే ప్రజల దగ్గర ఒక మాట, ఇన్వెస్టర్ల దగ్గర ఒక మాట, మీడియా ముందు ఒక మాట. ఇది పద్ధతి కాదమ్మా, ఇది పాలన సరిగా లేదు. అఫ్ కోర్స్ ఒకవేళ డెవలప్మెంట్ చేయాలి అనే ఇంటెన్షన్స్ ఉన్న ఎమ్యూనిటీస్ చూపించగలగాలి గవర్నమెంట్ అంటున్నా. ఈ 5 ఏళ్లలో ఎంతవరకు ముందుకు వెళ్ళగలుగుతారు ఆ సిటీ విషయంలో, డెవలప్మెంట్ విషయంలో? అది ఓన్లీ ప్రచారం వరకే ఉంటుంది 4th సిటీ అనేది. రియల్ ఎస్టేట్ వాళ్లకు ఇక్కడ నుంచి వేరే దిక్కు ఇన్వెస్ట్మెంట్స్ డైవర్ట్ చేయకుండా ఉండడానికి తన ఒక ఆకర్షణీయమైన నినాదం ఇస్తున్నాడే తప్ప అది అమలు చేసే ప్రణాళిక లేదు, కార్యాచరణ లేదు. ఇన్వెస్ట్మెంట్స్ ఆటంతట అవి రావు, మనం అవి చేయాలంటే చాలా కష్టపడాలి. కాబట్టి ఆ కార్యాచరణ ప్రణాళిక లేదు, దానికి కావాల్సిన డబ్బు లేదు. ఉన్నాయే పూర్తిగా నిండట్లేదు, చాలా బిల్డింగ్స్ ఖాళీగా ఉన్నాయి. కాబట్టి కొత్తగా 4th సిటీకి ఇప్పట్లో అవకాశం లేదు. రేవంత్ రెడ్డి గారికి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే 6వ సంవత్సరం నుంచి దానికి ఏమన్నా కార్యరూపం దాల్చుతుందేమో. ఇంకోటి, ఇచ్చిన హామీలు అమలు చేయడంలోనే ఈ డబ్బు సరిపోతలేదు కదా, ఇంకా దానికి ఎక్కడి నుంచి తెస్తాడు? తెచ్చే ఆలోచన కూడా లేదు ఆయనకి. మాలాంటి వాళ్ళని కూర్చోబెట్టుకుంటే నేను చెప్పగలుగుతా 1 లక్ష కోట్ల రెవెన్యూ తెలంగాణకు ఎట్లా తీసుకురావచ్చు అనేది నేను చెప్పగలుగుతా. కానీ ఆయన మాలాంటి వాళ్ళని ఎవరిని టచ్ చేయట్లేదు. ఆయన ఒక థింక్ ట్యాంక్ లేదు ఆయనకి. కూర్చోబెట్టుకొని అడిగితే సలహాలు ఇస్తాం, అది ఆయన ఎన్నడూ ఆలోచించట్లేదు. అది ఎప్పుడు అవతల వాళ్ళని బ్లేమ్ చేయడం అనేది ఎలక్షన్ల ముందు చేయాలి. ఈ 4 ఏళ్ళు అదే పని చేస్తే ఉపయోగం ఏమున్నది ఇప్పుడు? కాబట్టి ఆయన ఒక ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్గా మిగిలిపోతున్నాడు ఇప్పటిదాకా ఆయన గమనాన్ని చూసినట్టయితే. నేను కోరుకుంటున్నా అంత యంగ్ ఏజ్లో మంచి అవకాశం వచ్చింది, డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయన ఎదగాలి, ఆయన ఇంకా విఘ్నతతో ఆలోచించాలి. ఊరికే బూతులు తిట్టుడు ఇవన్నీ కాకుండా ఉందాతనంతో ఆ పదవికి గౌరవాన్ని తీసుకురావాలి. అట్లయితే ఇంకో 5 ఏళ్ళు కూడా ఆయన కొనసాగుతాడు. మంచి అవకాశం వచ్చింది. కేసీఆర్కు లేని అవకాశం రేవంత్ రెడ్డికి ఏమొచ్చిందంటే, ఇవాళ రేవంత్ రెడ్డి సంపూర్ణ తెలంగాణకు ముఖ్యమంత్రి, కేసీఆర్ సంపూర్ణ తెలంగాణ కాదు ముఖ్యమంత్రి. కేసీఆర్ చేతిలో లా అండ్ ఆర్డర్ లేదు, గవర్నర్ చేతిలో ఉండేది. ట్విన్ సిటీస్ అంతా కూడా ఉమ్మడి క్యాపిటల్ ఉండేది, ఉమ్మడి రాజధాని ఉండేది. ఈ ప్రాంతంలో లా అండ్ ఆర్డర్ అంతా కూడా గవర్నర్ చేతిలో ఉండేది. ఏ డిసిషన్ తీసుకోవాలన్నా కూడా ఆయనకి ఇబ్బందులు ఉండేది. అక్కడ తెలంగాణను వ్యతిరేకించే మోడీ ప్రధాని అయ్యిండు, తెలంగాణను వ్యతిరేకించే చంద్రబాబు అక్కడ ముఖ్యమంత్రి అయ్యిండు. ఏ గొడవ అయినా కూడా మళ్ళీ ఈ ఆర్టికల్ 3 ప్రకారం కాంగ్రెస్ తప్పు చేసిందని చెప్పి ఈ 2 ప్రాంతాలను కలుపుతారేమో అనే ఒక అభద్రతా భావం ఉండేది. మళ్ళీ పోరాడాల్సి వస్తుందేమో అనే భయం ఉండేది. ఇంకోటి, ఈ 10th షెడ్యూల్ 9th షెడ్యూల్లో ఉన్న సంస్థలను వేటిని కూడా అప్పటి వరకు విభజించలేదు. షీలాబేడి కమిటీ కానీ, అంతకుముందున్న కమిటీ కానీ, ఇవన్నీ సమస్యలను కేసీఆర్ ముందు ఉన్నాయి కాబట్టి ఆయన డేరింగ్ డిసిషన్స్ తీసుకోలేకపోయాడు. హైడ్రా లాంటిది ఆయన ఎందుకు చేయలేకపోయాడు? చెరువుల మీద ఆయనలాగా ఆలోచించిన వాళ్ళు ఎవరు లేరు. ఆ 185 చెరువులు ఏవైతే 2014లో ఉన్నాయో ఇప్పుడు కూడా అవే ఉన్నాయి. చెరువులను విధ్వంసం చేసింది ఎవరు అంటే 1956 నుంచి 2014 దాకా ఎవరైతే పరిపాలన చేశారో 700-800 చెరువులు మాయం కావడానికి కారణం వాళ్ళే. వాళ్ళు ఎవరు అంటే వీళ్ళే, కాంగ్రెస్ అండ్ టీడీపీ వాళ్ళే ఉన్నారు అందులో. కాబట్టి కేసీఆర్ గారు చెరువులను పట్టించుకున్నారు. బట్ ఈ లా అండ్ ఆర్డర్ లేదు చేతిలో, ఉమ్మడి రాజధాని ఉంది, ఇవన్నీ సమస్యల వల్ల హార్ష్ డిసిషన్స్ తీసుకోలేకపోయాడు. ఇంకోటి, ఆయనకు హ్యూమన్ ఫేస్ ఉండేది.
ప్రజలు బాధపడడం అనేది ఆయన కొద్ది ఇబ్బంది పెట్టేది. ప్రజలను బాధకు గురి చేయకుండా పరిష్కారం. మీకు గుర్తున్నదా 58 జీవో 59 జీవో తీసుకొచ్చి అదివరకు గుడిసెలు వేసుకున్న వాళ్ళందరినీ 60 గజాలు 70 గజాలు 100 గజాలు రెగ్యులరైజ్ చేశాడు కదమ్మా. ఇప్పుడు అవన్నీ కూలగొడతానంటాడు ఈయన. ఎందుకంటే ఆ రెగ్యులరైజేషన్ అంతా కూడా స్లమ్లలో జరిగింది. ఆ స్లమ్లన్నీ నాలాల మీద ఉన్నాయి, చెరువులు లోతట్లలో ఉన్నాయి. ఇవన్నీ నేను కూలగొడతా అంటాడు. అంటే ప్రజలు ఎట్లా తీసుకుంటారు? ఇదే పద్ధతిలో పోతే రేపు కార్పొరేషన్ ఎన్నికలలో ఒక్క సీట్ రాదు, మళ్ళీ చేతులారా తీసుకుపోయి బీజేపీకి అప్పైపోయే పరిస్థితి. ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ కూడా బండి సంజయ్ గారు ఈ రోజు ఉదయం ఆ కమెంట్, హైదరాబాద్ మేయర్ ఈసారి బీజేపీ వర్షం కాబోతుంది అని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఈ రెండు పార్టీల మధ్య జరుగుతున్న ఈ లిటిగేషన్స్ అన్ని బీజేపీకి ఫేవరబుల్ గా మారుతున్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ నిర్లిప్తత, నిష్క్రియాపరత్వం, బయటికి రాకపోవడం, ప్రజల్లో ఉండకపోవడం, ఇంతమంది కార్పొరేటర్లు ఉన్నా కూడా ఏ యాక్టివిటీ లేకపోవడం, 9 నెలల నుంచి ఒక మౌనం, ఒక రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఖండించడం వరకు, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం కోసం హరీష్ రావు లాంటి వాళ్ళు మాట్లాడడం వరకే బీఆర్ఎస్ పార్టీ పరిమితమైంది. ఎక్కడన్నా వరద బాధితున్న కాడ అడిగి పోయి రావడం, అది కూడా హరీష్ రావు లేకపోతే కేటీఆర్ ఇంకొకరు. ఇట్లా ఉంటే ఆ పార్టీ బతకదమ్మా. చేతులారా తీసుకుపోయి బంగారుపాలెంలో పెట్టి బీజేపీకి అప్పచెప్తారు. బీజేపీ ఒక్కసారి వచ్చిందంటే కదలదు. 20 ఏళ్ళైనా మళ్ళీ హైదరాబాద్ మేయర్ పీఠం కావచ్చు, లేదా తెలంగాణ రాజ్యాధికారం కావచ్చు, వాళ్ళ చేతుల్లోనే ఉంటది. అది ప్రజలకు ప్రమాదకరం, రాష్ట్రానికి ప్రమాదకరం. ఎందుకంటే ఒక మతతత్వ లక్షణాలున్న పార్టీ హైదరాబాద్ను అడ్డాగా చేసుకున్న, తెలంగాణను అడ్డాగా చేసుకున్న, హిందూ ముస్లింల మధ్య 700 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఈ సోదర భావం అనేది మంట కలుస్తుంది. రోజుకో పంచాయతీ మొదలవుతుంది, లా అండ్ ఆర్డర్ ఇష్యూలు వస్తాయి. ఇది మత పునాదుల మీద వెలిసిన ప్రాంతం కాదు. ఇది మత సామరస్యానికి ప్రతీకగా గాంధీ గారితో గంగా జమున తెహజీబుగా పిలువబడ్డ ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు. అదిగా వాళ్ళకి ఆ బలం లేకపోయినా కూడా బీఆర్ఎస్ పార్టీ నిష్క్రియాతత్వం వల్ల మొన్న ఎట్లయితే 8 పార్లమెంట్ సీట్లు అప్పచెప్పారో రేపు మేయర్ పీఠం కూడా వాళ్ళకి అప్పచెప్తే ఆశ్చర్యపోనక్కర్లేదు. రైట్ సార్, ఓవైసీ బ్రదర్స్ లేదంటే ఎంఐఎం స్టాండ్ ఎట్లా ఉందంటారు? ఇప్పుడు లైక్ ఒక వార్త వినిపిస్తుంది, హైదరాబాద్ చాలా సౌమ్యులు సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి గారు మారిపోవడానికి కారణం ఓవైసీ బ్రదర్సే, ఆయన వల్లనే అన్ఎక్స్పెక్టెడ్ ట్రాన్స్ఫర్ జరిగింది అని చెప్పి నిజమే అంటారా? రేవంత్ రెడ్డి గారికి బాగా ఇష్టమైన వ్యక్తి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, సివి ఆనంద్ గారు. ఆయన కావాలని తెచ్చుకున్న వ్యక్తి కూడా, ఆయన కూడా మంచి వ్యక్తి. బట్ బలమైన ఒత్తిడి ఎవరి నుంచి వచ్చినా కూడా రేవంత్ రెడ్డి పక్కకు పెడతాడు. 2 కోణాల నుంచి ఒత్తిడి వస్తే మాత్రం తల ఊగుతాడు. ఒకటి అధిష్టానం. ఇవాళ జితేందర్ రెడ్డి ఎవరైతే డీజీ ఉన్నాడో ఆనంద్ని కాదని ఆయనకి ఇచ్చారు, సివి ఆనంద్ సీనియర్. దానికి కారణం ఏంటంటే అధిష్టానం నుంచి వచ్చిన రికమెండేషన్. ఈయన విషయంలో ఫిర్యాదు ఏదన్నా అధిష్టానానికి పోతే వాళ్ళు మార్చమనన్నా చెప్పాలి. ఫిర్యాదు చేసే అవకాశం ఆయన పక్కన ఉన్న మంత్రులకు ఉన్నది. ఉత్తమ్ చేయొచ్చు, లేకుంటే కోమటిరెడ్డి చేయొచ్చు, ఇంకోరు చేయొచ్చు. అది అట్లన్నా జరిగి ఉండాలి. రెండవ ఒత్తిడి మజ్లిస్ వాళ్ళు ఏ క్షణాన్నైనా రేవంత్ రెడ్డికి అవసరం పడవచ్చు. ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు జరిగినప్పుడు, ఎమ్మెల్యేలు ఇక్కడ నుంచి వేరే వర్గానికి పోయినప్పుడు మజ్లిస్తే దిక్కు. కాబట్టి ఏం చెప్పినా చేస్తాడు. ఈ 2 కారణాలలో ఏది అనేది నేను చెప్పలేను, కానీ ఒత్తిడి లేకుండా మాత్రం శ్రీనివాస్ రెడ్డి గారిని మార్చలేదు. ఖచ్చితంగా ఒత్తిడి పనిచేసి రైట్, అందుకే సివి ఆనంద్ గారు మళ్ళీ తీసుకొచ్చారు. సో ఖచ్చితంగా ఇన్ ఫ్యూచర్ రాబోయే రోజుల్లో మజ్లిస్ ఇక కాంగ్రెస్ కి ఫ్రెండ్లీ పార్టీగా ఉండబోతుంది అంటారు? ఉన్నది ఆల్రెడీ. అంటే మీరు ఏ పార్టీ అన్నా అధికారంలోకి రానియండి. మీకు ఇంకో మాట చెప్తా, రేపు బీజేపీ అధికారంలోకి వచ్చింది అనుకోండి, వాళ్ళు బీజేపీకి సరెండర్ అవుతారు. చాలా విరుద్ధమైన పార్టీలు కదా 2 సిద్ధాంతాల పరంగా. ఆల్రెడీ మీరు ఒక 20 ఏళ్ళ రాజకీయాన్ని చూసినట్టయితే కేవలం హైదరాబాద్ లో 1 సీటుకే పరిమితమైన మజ్లిస్, సలావుద్దీన్ ఓవైసీ పీరియడ్ లో ఎన్నడూ భారతదేశం దిక్కు తొంగి చూడని మజ్లిస్, దేశంలోని ముస్లింలు ఎన్ని బాధలు పడుతున్నా కూడా మజ్లిస్ తరఫున పార్లమెంట్ లో ప్రాతినిధ్యం వహించిన సలావుద్దీన్ ఓవైసీ తెలంగాణ గురించి తప్ప ఎన్నడూ దేని గురించి మాట్లాడలే. అసదుద్దీన్ ఓవైసీ కూడా ఆయన అధికారంలోకి వచ్చినాక, అంటే ఆయన ఎప్పుడైతే ఎంపీగా అడుగు పెట్టాడో పార్లమెంట్ లో, ఎన్నడూ దేశం గురించి ఆలోచించలేదు. బట్ అమిత్ షా
హోమ్ మినిస్టర్ అయిన తర్వాత ఎందుకు మజ్లిస్ బీహార్లో పోటీ చేసింది, ఎందుకు ఉత్తరప్రదేశ్లో పోటీ చేసింది, దేశమంతా ఎందుకు పోలరైజేషన్ చేయాలని ప్రయత్నం చేసింది ముస్లింలను అంటే ఈ స్కెచ్ చేసింది అమిత్ షా. ఎందుకు అనంటే దేశవ్యాప్తంగా మైనారిటీల మద్దతు కాంగ్రెస్కు ఉంది. మైనారిటీలను మజ్లిస్ వైపు తీసుకొచ్చుకోగలిగితే కాంగ్రెస్ను బలహీనం చేయొచ్చు. కాబట్టి అమిత్ షా అసదుద్దీన్ ఓవైసీ కలిసి చేసిన కన్స్పిరసీలో భాగం. దాన్ని తప్పడానికి లేదు, ఎందుకంటే నా పార్టీని నేను బలోపేతం చేసుకుంటున్నా అంటాడు. దాన్ని ఎవరు కాదన్నారు, కానీ ఎవరి స్కెచ్లో భాగంగా జరిగింది. మరి ఇంతకుముందు ఎప్పుడు చేయలేదే నువ్వు? నిజంగానే మరి నీకు దేశంలోని ముస్లింల పట్ల ప్రేమ ఉంటే ఎన్నో అత్యాచారాలు అకృత్యాలు దేశమంతా జరుగుతున్నాయి ముస్లింల మీద. మరి ఎక్కడికి పోయినావు నువ్వు? ఎవరి పక్షాన్ని నిలబడ్డావు? ఎలక్షన్లు అప్పుడు పోయి క్యాండిడేట్లను పెట్టడం తప్పితే దేశవ్యాప్తంగా విస్తరించడానికి నువ్వు చేసిన ప్రణాళిక ఏంటి అసలు? మజ్లిస్కి అంత పెద్ద బ్రాడ్ మైండెడ్ ఆలోచనలు ఏమి ఉండేయమ్మా. వాళ్ళకి రెండు ముస్లిమ్స్ అంతా వాళ్ళ కంట్రోల్లో ఉండాలంటే వాళ్ళు పేదరికం ఉండాలి, నిరుద్యోగం ఉండాలి, అవిద్య ఉండాలి, వాళ్ళు ఎప్పుడు ఆధారపడే విధంగా ఉండాలి. ప్రతి అవసరానికి ఓవైసీ సోదరులను మజ్లిస్ను అడిగేటట్టుగా ఉండాలి వాళ్ళు. రెండవది ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఆస్తులను పెంచుకోవాలి, ఆస్తులను పరిరక్షించుకోవాలి, ఏదో చారిటీ చేసినట్టు కనబడాలి, ముస్లిం కమ్యూనిటీకి ప్రతినిధులుగా మీడియాలో ఫోకస్ కావాలి. అసలు నిజంగానే మజ్లిస్ వాళ్ళు ముస్లింల యొక్క బాధ్యత వహించి ఉంటే 70 ఏళ్ళుగా ముస్లింలు బాధలు అట్నే పడుతుండే ఎందుకు ఉండాలి? ప్రతి ప్రభుత్వంలో వాళ్ళ మాట కాదనే వాళ్ళు లేరు. మరి ముస్లింల అభివృద్ధి కోసం ఏం చేశారు వీళ్ళు? మజ్లిస్ ఏం చేసింది? పాత బస్తీ పోయి ఇంటింటికి అడిగితే 70 ఏళ్లలో వాళ్ళ జీవితాల్లో ఏమన్నా మార్పులు వచ్చినాయా? ఏ నాలానైనా వాళ్ళు పూర్తి చేసి దాన్ని మంచిగా చేయగలిగారా? మురికి కూపంలో ఉన్న వాళ్ళను మంచి ప్రదేశంలోకి షిఫ్ట్ చేయగలిగారా? అక్కడ మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేయగలిగారా? వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడంలో ఏమన్నా చేయగలిగినలా? మరి వాళ్ళే కదా ప్రతినిధులు. 50 ఏళ్ళ నుంచి వాళ్ళే కదా, తండ్రి తర్వాత కొడుకులు, రేపు మనవలు వస్తున్నారు. మరి వాళ్ళు ఏం చేశారని వాళ్ళు 50 ఏళ్ళ బీఆర్ఎస్ కన్నా చరిత్ర ఉంది. 10 ఏళ్ళలో ఏం చేశారంటే చెప్పడానికి ఇంత పుస్తకం రాయొచ్చు. కాంగ్రెస్ కూడా ఏం చేసిందంటే రాయడానికి చేయొచ్చు. మజ్లిస్ ఏం చేసింది? రైట్. పిసిసి కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న మహేష్ కుమార్ గౌడ్ గురించి అంటే ముందుగా బీసీకి ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు చెప్తున్నా కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే ఒక బీసీకి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు ఒక ఎస్సీ అక్కడ ఒక బీసీ ఇక్కడ అని చెప్పి మంచిదేనమ్మా. ఎందుకంటే బీసీలు ఎదగాలని నేను కోరుకుంటా. బీసీలు 50% ఉన్నప్పుడు ఇప్పుడు కంటిన్యూగా ఒకే సామాజిక వర్గానికి అధ్యక్షులు వస్తూ ఉంటాయి. మనము కమ్యూనిస్ట్ పార్టీ చూసినట్టయితే మొత్తం చరిత్ర మొత్తం ఒకటే సామాజిక వర్గం. సరే వాళ్ళు ఏమన్నా ఆలోచించనేది, కానీ కాంగ్రెస్ లో కూడా ఎక్కువ అగ్ర కులాలకే అధ్యక్ష పదవి వచ్చేది. డి శ్రీనివాస్కి ఇచ్చారు 2 సార్లు, కేశవరావు గారికి ఇచ్చారు, ఇప్పుడు మహేష్ గౌడ్కి ఇచ్చారు. మంచిది, అది అభినందించదగ్గది. ఆయన కూడా చాలా సీనియర్. రసవత్తరమైన పోటీలో అంటే ఒకటి ఏంటంటే ముఖ్యమంత్రికి ఇష్టం లేని వ్యక్తికి కానీ ముఖ్యమంత్రిని విభేదించే వ్యక్తికి కానీ ఇయ్యరు ఎప్పుడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండాలి రాష్ట్రంలో అంటే ముఖ్యమంత్రికి అనుకూలమైన వ్యక్తికే ఇస్తారు. అంటే ఆయన రేవంత్ రెడ్డికి మంచి సన్నిహితుడు, చాలా కాలం నుంచి ఆయన గురించి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి వాళ్ళ మధ్య ఒక బాండింగ్ అనేది ఉంటే రాష్ట్రానికి మంచిది అనేది వాళ్ళు కూడా భావించినట్టున్నారు. డెఫినెట్ గా ఆయన నేను అభినందిస్తాను. అట్లాగే బీసీ కమిషన్ కూడా ఏర్పాటు చేశాడు, కులగణనను కూడా చేపట్టాలని చెప్పి హైకోర్టు చెప్పింది. కాబట్టి ఇవన్నీ మంచి పరిణామాలు ఈయన రేవంత్ రెడ్డి గారి పాలనలో. మధుయాష్కి గౌడ్ బాగా చివరి నిమిషం వరకు ప్రయత్నం చేశారు అని చెప్పి వార్తలు వచ్చాయి. మధుయాష్కి గౌడ్ రేవంత్ రెడ్డికి సరెండర్ అయి ఉండే వ్యక్తి కాదు కదా. ఆయన ఇండివిజువాలిటీ ఉన్నాడు, తెలంగాణ ఫైటరు, తర్వాత అమెరికాలో అడ్వకేట్ గా ఉండి ఆయన చాలా మెచ్యూర్డ్ పర్సన్. రాహుల్ గాంధీకి ఎంత సన్నిహితుడైనా కూడా రేవంత్ రెడ్డికి సన్నిహితుడు కాదు కాబట్టి ఆయనకి ఇవ్వలేదు. ఆయన పార్లమెంటేరియన్ గా 10 సంవత్సరాలు చేశాడు. తెలంగాణ కోసం బిల్లు పెట్టే సమయంలో ఆ లాస్ట్ 3 years చాలా అంటే 10 years కూడా క్రియాశీలమైన రోల్ ప్లే చేశాడు మధుయాష్కి కాంగ్రెస్ లో ఉండి. కాబట్టి ఆయనకి ఇస్తే తప్పకుండా బాగుండేది. బట్ ఇంటర్నల్ ఈక్వేషన్స్ లో రాహుల్ గాంధీ దగ్గర ఉన్నావా లేదా అనేది పట్టించుకోరు, రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నావా లేదా అనేది పట్టించుకుంటారు. ఆయన మొదటి నుంచి కూడా ఆయనకు సన్నిహితంగా ఉండి ఉంటే రేవంత్ రెడ్డికి డెఫినెట్ గా ఆయన ప్రిఫర్ చేసేవాడు. బట్ ఆయన కంటే మహేష్ గౌడ్ తో ఉన్న అనుబంధం పెద్దది. ఎందుకంటే రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ లో ఎదిగాడు. ఆ రియల్ ఎస్టేట్ తో ఆయనకు కూడా సంబంధాలు ఉండొచ్చు. ఈయన ఏ రకమైన రియల్ ఎస్టేట్ వ్యాపారాలు లేవు.
మధుయాష్కి. బట్ ఇద్దరిలో ఎవరికి ఇస్తే బాగుండేదంటే మాత్రం మధుయాష్కి గారికి ఇస్తేనే చాలా బాగుండేది. సౌమ్యుడు, నాన్ కాంట్రవర్షియల్. కానీ రేవంత్ రెడ్డి గారితో ఉన్న అన్యోన్య సంబంధాలు ఆయనను ఇవాళ మహేష్ గౌడ్ గారిని చేసి, కానీ ఆయన కూడా డిజర్వ్డ్ అమ్మ. ఎందుకంటే 25 ఏళ్ల కింద NSCI అధ్యక్షుని ఉండి మొదటి నుంచి కాంగ్రెస్ నమ్ముకొని ఆ పార్టీని అడ్డుపెట్టుకొని ఉన్న వ్యక్తిగా ఇంకా మధుయాష్కి కంటే కూడా ఒక రకంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో సీనియర్ అని చెప్పొచ్చు. మధుయాష్కి కూడా డైరెక్ట్ గా ఎంపీగా వచ్చాడు కాంగ్రెస్ లోకి, అంతకుముందు అడ్వకేట్ గా ఇక్కడ అమెరికాలో ఉన్నాడు. కానీ తెలంగాణ వాదాన్ని మొదటి నుంచి నింపుకున్న వ్యక్తి ఆయన. ఈయనకు తెలంగాణ వాదంతో సంబంధం లేదు, బట్ పార్టీ అనుబంధం రేవంత్ రెడ్డి గారికి ఉన్న అనుబంధం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.